ఏ ఈ పిల్లలు మార్చినట్టు ఇల్లు మార్చడం వల్ల కదా చికాకు వచ్చేస్తుంది అసలు. నేను కూడా ఇల్లు సర్ది మస్తు దమ్ అయిన రామ్, నా వల్ల కూడా కాదు. దమ్ బిర్యానీ తిందామా? ఎప్పుడు చూసినా తిండిగోలనేనా? ముఖం అద్దంలో చూసుకున్నావు ఎప్పుడన్నా? మాకేం తక్కువ, ఒక హైట్ ఒకటే తక్కువ. అన్నీ ఎక్కువనే అంటున్నా. ఓకే సరే. సార్ మేడం నమస్తే సార్. నమస్తే మేడం. ఏయ్ నువ్వు ఇంటి పని మనిషివి కదూ? అవును సార్, పేరు చార్సీల, పని సఫాయి వాళ్ళ. నా పని చూస్తే మీకు పిచ్చెక్కాల. ఆపుతావు నీ ప్రాసకోలా? మాట్లాడమని పని ఏమైనా చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను పని చేస్తే 25 ఏళ్ళు చెప్పుకుంటారు. కావాలంటే మా పాత ఓనర్లను కనుక్కోండి, చెప్తారు. అబ్బో. చూసినావా చేతిలో పని ఎంత మంచిగా చేసుకొని పోయిందో? నాకెందుకో ఈ చారు పని తప్ప మాటలు ఎక్కువ చెప్తుంది అనిపిస్తుంది. పని కూడా బాగానే చేస్తాను సార్. ఇది తీసుకో. ఏం చేస్తుంది? శిల్ప, దీన్ని చూస్తే దీనికే 2 నెలలున్నట్టు కనిపిస్తోంది. మన ఇంట్లో పనిచేస్తుందంటావా? గమ్మునుడు రామ్, వింటే మంచిగుండదు. ఆల్రెడీ విన్నానులేండి అమ్మగారు అంటే అన్నారు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ప్రతిసారి దీనేంటి అంటే బాబు? గమ్మునుడు రామ్, అది చూడు ఎంత మంచిగా పని చేసుకుంటుందో. అది పని చేస్తున్నట్టు లేదు, ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నువ్వు ఇట్లనే దాన్ని అనుమానిస్తుండు. మన ఇద్దరం ఉద్యోగం మానేసి ఇల్లు ఉడుచుకుందాం. అమ్మ వద్దులే, మొత్తం పనులు నాచే చేయిస్తాను. మర్చిపోయాను, మన ఇంటికి పిన్ని వాళ్ళు వస్తా అంటున్నారు. వద్దు రామ్, నా వల్ల కాదు వాళ్ళని భరించడం. వద్దని చెప్పే. ఏం చెప్తావు నాకు తెలియదు కానీ వద్దు. 2 డేస్కే అమ్మా. అమ్మయ్య, చుట్టాలు కూడా రారంట. చారు నువ్వు లక్కీ. సర్లే. రిమోట్ అమ్మగారి చేతిలో ఉందంటే కంట్రోల్ కూడా అమ్మగారి చేతిలోనే ఉంటది అనమాట. శిల్ప, నాకెందుకో ఈ చారుశీల తేడా కొడుతుంది. ఏంది రామ్ ఎప్పుడు దాని మీద వాడు ఏడుస్తుంటో? నీకేం పనిపాట లేదా? చూడు ఎంత మంచిగా పని చేసుకుంటుందో. చక్కగా కూసో నువ్వు. అది పని చేస్తోందా? నీకు అలా అనిపిస్తున్నట్టుంది. వంటింట్లో అంట్లు అలాగే వదిలేసింది, టేబుల్ మీద గొడ్డు వదిలేసింది, మరకలేని గోడ తుడుస్తోంది. కాంటే ఒకసారి వెనకెళ్ళి తిరిగేసి చూడు ఒకసారి. అది ఇందాక నుంచి బట్టలు కిందేసి మీదేసి కిందేసి మడతేద్దాం తప్ప ఇంకేం చేయట్లేదు. అది నువ్వేమో పిచ్చిదాన్ని అని నమ్ముతున్నావు. ఆయన నువ్వు పిచ్చిదానివి. అది పని చేయట్లేదు, ఏం చేయట్లేదు. అర్థమవుతుందా? ఊరికని నమ్ముతూ ఉండవు దాన్ని. సార్ మేడం, నా పని అయిపోయింది, నేను వెళ్తానే, రేపు వస్తానే. ఒక్క నిమిషం. హలో, నాకో డౌటు. శాలరీ గురించేగా, ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది, రేపు మాట్లాడుకుందామే. సార్ నాకంతా అర్థమైపోయింది. ఏజెంట్ చారు ఇక్కడ